నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తలోని వివరాలు. తిరుపతి జిల్లా నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. నందమూరి నారా కుటుంబాలు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. కోలాటాలతో అలనాటి పాటలతో సందడి చేశారు యువతులు. అలాగే సంప్రదాయ క్రీడా పోటీలను నిర్వహించారు. రంగవల్లులను ఆసక్తిగా తిలకించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి. అలాగే ప్రజల నుంచి వినతులను స్వీకరించారు సీఎం చంద్రబాబు. క్రీడా పోటీలు, ముగ్గుల పోటీలో గెలుపొందిన విజేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరిలో బహుమతులను అందజేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. సంక్రాంతి పండుగ కోసం తమ స్వగ్రామం నారావారిపల్లికు హెలికాప్టర్లో వెళుతున్న సమయంలో వారు మార్గ మధ్యంలో ఈ పనులను వీక్షించారు. సూర్యలంక బీచ్ ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపగా కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద 97 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో షాపింగ్ స్ట్రీట్, పార్కింగ్ వసతులు, అడ్మినిస్ట్రేషన్ భవనం, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ తో పాటు సూర్యలంక ఎక్స్పీరియన్స్ జోన్ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. జరుగుతున్న పనుల పురోగతిని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ గగనతలం నుంచి పరిశీలించారు. అమరావతిలో పలు ప్రాజెక్టులకు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని అమరావతి మండలం కర్లపూడిలో రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి నారాయణ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమరావతి మండలంలోని 3 గ్రామాల్లో మొదటి రోజే 1000 ఎకరాల భూమిని ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఏదైతే 4 గ్రామాలు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్డు కట్టడం కోసంగా ల్యాండ్ పూలింగ్ యాక్చువల్గా ఏదైతే నోటిఫై చేసామో ఆ సందర్భంలో ఇంతవరకు 3 గ్రామాలు యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్కి స్టార్ట్ చేయడం జరిగింది. నేను, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఈ 3 గ్రామాల్లోనే 1000 ఎకరాలు ఇచ్చారు. ఒకే రోజు, అంటే 1 గంటలోనే, అంటే ప్రారంభించిన 1 అవర్లోనే 1000 ఎకరాలు ఇచ్చారు. అంటే 25% ల్యాండ్ పూలింగ్కి ఇచ్చేశారు. నిజంగా ఆ యొక్క రైతు సోదరుల్ని మరియు శాసనసభ్యుల్ని, ప్రజాప్రతినిధిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. 1 మంత్లో 80% ల్యాండ్ మీకు హ్యాండ్ ఓవర్ నేనే అన్నాను. 80% ల్యాండ్ కానీ ల్యాండ్ పూలింగ్కి వస్తే ఇమీడియట్గా లేఅవుట్ డిజైనింగ్ స్టార్ట్ చేసి దాన్ని నోటిఫై చేస్తాం. డిజైన్ చేయగానే ఇమీడియట్గా టెండర్లు పిలుస్తాం. టెండర్లు పిలిచి ఈ ట్రంక్ రోడ్స్ అన్నీ
9 వరుసలు 12 వరుసలు ఉంటాయి. అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 1 కిలోమీటర్ బై 1 కిలోమీటర్ ఈస్ట్ వెస్ట్ అయినా నార్త్ సౌత్ అయినా 1 కిలోమీటర్ బై 1 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ ఉంటాయి. అవి కంటిన్యూస్గా పోవాలన్నారు ముఖ్యమంత్రి గారు. ఎక్కడన్నా హిల్స్ వస్తే టర్న్లు కొట్టమన్నారు. కాబట్టి ఆ రోడ్స్ అన్నీ కూడా ఇమీడియట్గా టేకప్ చేసి అందులో 2 లైన్లు ఫస్ట్ పూర్తి చేస్తాం. ఎందుకంటే ప్రతి రైతు సోదరులు ఏమంటున్నారంటే ఈసారి ముందుగా కంప్లీట్ చేయమంటున్నారు. ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అండర్గ్రౌండ్ ఎలక్ట్రికల్ లైన్స్, అండర్గ్రౌండ్ కేబుల్స్ ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా 3 years పడుతుంది. ఖచ్చితంగా 3 years టైం పడుతుంది. అయితే 2 lane రోడ్, ఇప్పుడు సీడాక్స్ రోడ్లో 2 lane రోడ్ కంప్లీట్ చేస్తున్నాం. అలాంటి రోడ్డు కంప్లీట్ చేస్తామంటే రైతు సోదరులు కూడా చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. ముఖ్యమంత్రి గారు కూడా పర్మిషన్ ఇచ్చారు. ఈ యొక్క 80% కాగానే ఇమీడియట్గా అది కూడా టేకప్ చేస్తామని తెలియజేస్తూ, నేను నిన్నటికి వచ్చినప్పుడు, ఈ కర్లపూడికి వచ్చినప్పుడు రైతులు కొంతమంది యాక్చువల్గా శాసనసభ్యులు అడిగారు, సార్ చాలా కాలం నుంచి ఆ రోడ్డు ఏదైతే అనంతవరం నుంచి ఈ ఊరికి ఉన్న రోడ్డు అది 3.9 కిలోమీటర్లు సుమారుగా ఉంది. ఆ రోడ్డు డ్యామేజ్ అయిపోయింది, చాలా ఇబ్బందులు పడుతున్నాము, దాన్ని ఇమీడియట్గా చేయించమని శాసనసభ్యుల్ని అడగటం, వారు నాకు చెప్పడం జరిగింది. నిన్న ఇక్కడి నుంచి పోగానే అధికారులతో కూర్చొని ఇమీడియట్గా డిస్కస్ చేసి దాన్ని శాంక్షన్ చేసాం. ఈరోజు శంకుస్థాపన చేసాం. దాన్ని వీలైన తొందరలో కంప్లీట్ చేసి మళ్ళీ ఇనాగరేషన్ చేస్తామని ఈ యొక్క గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తాం. వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో అగ్రగామి నియోజకవర్గంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలిని తయారు చేయటం తమ కర్తవ్యమని అన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో 7.40 కోట్ల వ్యయంతో టెక్కలి, కోట బొమ్మాళి మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. గ్రామాల అభివృద్ధి రాష్ట్రాభివృద్ధి కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యం. గ్రామీణ రహదారుల అభివృద్ధి మరియు ఆధునిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. గౌరవ మంత్రివర్యులు గారు నిర్ణయించారు. ఈ యొక్క నిర్ణయానికి అనుగుణంగా మొదటిసారిగా ఇందిరాగాంధీ జంక్షన్ లో స్వర్గధామంలో అతిపెద్ద సౌత్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఈ రోజు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేయడం జరుగుతున్నది. అలాగే ఇంకా పాత బస్ స్టాండ్ వద్ద, ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద, అంబేద్కర్ జంక్షన్ మరియు ఇందిరాగాంధీ జంక్షన్ లోను సుమారు 5 సామూహిక మరుగుదొడ్లను ఈ యొక్క టెక్కలి గ్రామ పంచాయతీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు శాఖ మంత్రులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారికి టెక్కలి గ్రామ పంచాయతీ తరఫున, టెక్కలి ప్రజల తరఫున స్వాగతం, సుస్వాగతం. లోపలే ఇచ్చేయాలి. బాబు హలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ చంద్రబాబు సహా పలువురిపై గత ప్రభుత్వ హయాంలో నమోదైన కేసును విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం మూసివేసింది. ఈ కేసులో ఆరోపణలు వాస్తవం కాదంటూ సిఐడి అధికారులు ఇచ్చిన తుది నివేదికను న్యాయస్థానం ఆమోదించింది. చంద్రబాబు సహా 37 మందిపై విచారణను మూసివేస్తున్నట్లు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది. ఈ మేరకు విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఇదే సమయంలో ఈ కేసులో తీర్పు వెలువరించే ముందు తన వాదనలు వినాలని అజయ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని తుని శాసనసభ్యురాలు యనమల దివ్య పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా తుని పట్టణంలో నైట్ శానిటేషన్ కార్యక్రమాన్ని యనమల దివ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పరిసరాలను పరిశుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నినాదం ఏదైతే ఉందో, హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అని, దానికి కట్టుబడి ఉండి ఇవాళ
మన తుని టౌన్ లో ఇవాల్టి నుంచి కూడా నైట్ శానిటేషన్ అనేది ప్రారంభించుకుంటున్నాం మనం కూడా. ఇది గతంలో కూడా జరిగింది, కానీ కొంత గ్యాప్ రావడం వల్ల ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ అనేది. మన మున్సిపల్ ఆఫీస్ నుంచి గొల్లాపార సెంటర్ వరకు 3 స్ట్రీట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. అలాగే మన తుని టౌన్ అనేది బిగ్ కమర్షియల్ సెంటర్ కాబట్టి చాలా ఊళ్ళ నుంచి ఇక్కడికి వచ్చి మన స్ట్రీట్ వెండర్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళ పొద్దున కల్లా వాళ్ళ వేస్టేజ్ ఏదైతే ఉందో అదంతా కూడా క్లీన్ చేయాలనే ప్రయత్నం మా ఈ ప్రయత్నం. ఇవాళ ఈ ప్రయత్నానికి మాకు నిజంగా పండగ అయినా సరే శానిటేషన్ స్టాఫ్ వారు మాకు సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే భోగికి మన ఇల్లు ఎలా శుభ్రం చేసుకుంటామో అలాగే మన టౌన్ కూడా శుభ్రపరచుకోవాలి. ఈ పండగకి మన ఇళ్లతో పాటు కూడా మన టౌన్ కూడా కళకళలాడాలనే ఒక ముఖ్య ఉద్దేశం. ఇక్కడ నుంచి టౌన్ కూడా పరిశుభ్రంగా ఉంటుంది. పొద్దున్న లేవగానే ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా క్లీనింగ్ అంతా అయ్యి చక్కగా అద్దంలాగా టౌన్ కనపడాలనేది నా యొక్క ఆలోచన. రేపటి నుంచి ప్రారంభమయ్యే తెలుగు వారి అతిపెద్ద పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని పలు ప్రాంతాల నుంచి ప్రజలు రాష్ట్రంలోని తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఈ రోజు మరింత పెరిగింది. చౌటప్పల్ మండలం పతంగి టోల్ ప్లాజాతో పాటు పెదకాపర్తి, చిట్యాల వద్ద వాహనాలు బారులు తీరాయి. జాతీయ రహదారి భద్రతకు సంబంధించిన పర్యవేక్షణాధికారులు, ఆయా ప్రాంతాల్లోని పోలీసులు వాహనాల రద్దీతో ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు చేపట్టారు. వాహనాలను సాధ్యమైనంత త్వరగా పంపించే ఏర్పాట్లు చేశారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న రాష్ట్రపతి భవన్ లో ఎట్ హోమ్ ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికను విభిన్నంగా రూపొందించారు. పలు రాష్ట్రాలకు చెందిన నైపుణ్యం కలిగిన కళాకారులు రూపొందించిన కళాకృతులతో ఆహ్వాన పత్రికను తీర్చిదిద్దారు. విభిన్న సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబించే కళాకృతులను ఈ ఆహ్వాన పత్రికలో పొందుపరిచారు. ఈ ఆహ్వాన పత్రిక దేశ ఈశాన్య ప్రాంతాలకు చెందిన గొప్ప కళాత్మక వారసత్వాన్ని ప్రతిబింబిస్తోంది. రాష్ట్ర రవాణా కమిషనర్ ఆదేశాల మేరకు 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ KMD అవీస్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల నుంచి అధిక బస్సు ఛార్జీలు వసూలు చేసి ప్రైవేట్ ట్రావెల్స్ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. శిక్షణ ద్వారా భద్రత అనేది మనకు ఈసారి స్లోగన్ ఇవ్వడం జరిగింది. ఈ అవేర్నెస్ అనేది మనం పబ్లిక్ తీసుకెళ్లడం జరుగుతుంది. అందులో భాగంగా రోడ్ సేఫ్టీ గురించి మనం రోడ్ పైన ఎలాంటి అవగాహనతో మనం వెళ్ళాలి, యాక్సిడెంట్స్ ఎలా నిర్మూలించాలి, యాక్సిడెంట్స్ ఎలా జరగకుండా మనం ఎక్కువగా రోడ్ సేఫ్టీగా మనం వెహికల్స్ డ్రైవ్ చేయడం కానీ, కమ్యూట్ చేయడం కానీ, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ, నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా ఇందులో భాగంగా అందరినీ సమకూర్చి ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ మాదిరిగా షెడ్యూల్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన ఆధునిక ఆఫీస్లో రోడ్ సేఫ్టీ
దీంట్లో ఆల్ డ్రైవర్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్కి మన ఆధునిక డివిజన్లో ఐక్యాంప్ నిర్వహించడం జరిగింది. ఆమెల ఆయనకు వైటల్స్ తీసుకోవడం కానీ, ఆరోగ్య పరీక్షలన్నీ చేయించి వెహికల్ డ్రైవర్ ఒక ఆరోగ్యం సరిగా ఉందా లేదా, ఏమైనా ఆపి ఉన్నా కూడా క్లియర్ చేసుకోమని చెప్పడం, వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సెకండ్ ఏమంటే హెల్మెట్స్ గురించి పబ్లిక్లో తీసుకురావడం జరిగింది. ఎలాంటి హెల్మెట్ మనం వాడాలి, హెల్మెట్స్ ఎక్కడెక్కడ మనకు కంపల్సరీగా మనం ఉపయోగించాలి, వితౌట్ హెల్మెట్ హెల్మెట్ వేసుకోవడం వల్ల మన ఎంత సురక్షితం అనేది పబ్లిక్లో అవేర్నెస్ ఇస్తాం. సంక్రాంతి ఫెస్టివల్ రావడంతో ప్రత్యేకంగా మా కమిషనర్ గారి ఆర్డర్స్ ప్రకారంగా మన ఉప రవాణా శాఖ అధికారి శాంతకుమారి మేడం మాకు షెడ్యూల్ వేయడం జరిగింది. అందులో భాగంగానే మనం డైలీ వెహికల్స్కి ఎగ్జార్బిటెంట్ ఫేర్స్ అనమాట, అంటే ఫేర్ యాక్చువల్ ఫేర్ కన్నా డిమాండ్ బట్టి పబ్లిక్ ఎక్కువ వసూలు చేయడం అనేది ఇది సరైనది కాదు. అభివృద్ధి పరంగా రాష్ట్రంలో ప్రతిరోజు పండుగ వాతావరణం నెలకొంటోందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. విజయవాడ రామవరప్పాడు సమీపంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలతో పాటు ఎగ్జిబిషన్ ను ఇరువురు ప్రారంభించారు. సంబరాల్లో భాగంగా నిర్వహించిన సంక్రాంతి ముగ్గులు, కూచిపూడి నృత్య ప్రదర్శన పోటీల్లో గెలిచిన విజేతలకు ఎంపీ కేసినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న దివ్యాంగురాలిని ప్రత్యేకంగా అభినందించి నగదు బహుమతి అందజేశారు. అలాగే ఎంపీ కేసినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమా భోగి మంటలను వెలిగించి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఆధ్వర్యంలో ఇక్కడ ఈ సెంట్రల్ నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు కార్యక్రమం మా తెలుగు తమ్ముళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా నిర్వర్తించడానికి, వాళ్ళ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన బోండమ్మ గారి కుటుంబ సభ్యులందరికీ, మా తెలుగు తమ్ముళ్ళందరికీ, అంతేకాకుండా విజయవాడ నగర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే గ్రామాన రైతులకి పంట వచ్చే సమయంలో జరిగే ఈ పండగ ఎందరో కూడా కళాకారుల్ని పోషించే విధంగా చూస్తే మనం పల్లెటూరులో గంగరెద్దులు, గొబ్బిళ్ళు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఇవాళ విజయవాడ నగరానికి కూడా తీసుకువచ్చి మా విజయవాడ ప్రజలు కానీ, తెలుగు తమ్ముళ్ళు కానీ, లేకపోతే కూటమి నాయకులు కానీ ఇవాళ గ్రామీణ వాతావరణాన్ని ఇక్కడికి ప్రతిబింబించే విధంగా ఈ సంక్రాంతి సంబరాలు జరుపుతున్నందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తప్పకుండా ఈ 3 రోజులు సంక్రాంతి సంబరాల వల్ల ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి వారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఈ సంక్రాంతి అందరికీ మంచి విజయాలు అందించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సర్వలోకాల పొలిమేరలను కాపాడే తల్లిగా ఈశ్వరాంశగా పూజలు అందుకుంటున్న నెల్లూరు జిల్లా అల్లూరుపేటలో కొలువైన తల్లి పోలేరమ్మ సనాతన విశ్వాసానికి ప్రతీకగా అల్లూరుపేట పోలేరమోత్సవం వేకువన మేలుకొలుపుతో ప్రారంభమైంది. సాంప్రదాయ వాయిద్యాలు, ఆచార వ్యవహారాలు, పంబ, డమరుకం, కొమ్ము, సన్నాయి మేళాల సందడితో, సద్ది నివేదనకు పిలుపుతో, పొలి తిరగడంతో అల్లూరులో గ్రామోత్సవం సందడి నెలకొంది. గ్రామ శక్తులకు ఉనికి వైవిధ్యంగా తరతరాల నుంచి జంతు బలులు ఊసే లేకుండా బ్రాహ్మణ పూజా విధానాన్ని, భక్తుల మొక్కుబళ్లను అందుకునే అల్లూరుపేటలోని పోలేరమ్మను వడ్డందు, బిడ్డందు, పాడి పంటలందు చల్ల చూసే తల్లి అంటూ వేడుకోలు ఇక్కడ నెలకొన్న విశేషం. సంవత్సరానికి ఒకసారి గ్రామంలోని ఆహ్వానించి ఇంటింటా నైవేద్యాలు సమర్పించే సందడి ధనుడు మాసంలోనే మకర సంక్రమణంలోపే నిర్వహించి నిర్దిష్టమైన శాస్త్ర ప్రాధాన్యతను దర్పణం పడుతోంది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ లాంఛనాలను సమర్పించి దర్శించే సాంప్రదాయం కొనసాగుతోంది.
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటను పర్యాటక హబ్ గా అభివృద్ధి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. సూళ్లూరుపేటలో గత 3 రోజులుగా ఘనంగా నిర్వహించిన ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 చివరి రోజు సోమవారం రాత్రి ముగింపు సభకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సూళ్లూరుపేట ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు అన్ని అనుకూలతలు ఉన్నాయన్నారు. పండుగ అనేటువంటి మాట అంటే ఆ మాట ఎత్తిన వెంటనే ఇక్కడ ఉన్న ప్రధానికి మొహాల్లో చిరునవ్వు రావాలి. ఆ చిరునవ్వు రావడానికే మన శాసనసభ్యులు చాలా కష్టపడుతూ ఉన్నారు. దానికి రాష్ట్ర మంత్రివర్గం తరఫున, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి తరఫున, ఉప ముఖ్యమంత్రి గారి తరఫున మేము సంపూర్ణంగా సహకారం అందిస్తామనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతోపాటు పులికాట్ లేక్ ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి ఒక బ్రాకిష్ వాటర్ లేక్. బ్రాకిష్ వాటర్ అంటే కొంత ఉప్పు నీరు ఉంటుంది, మరి కొంత మంచి నీరు ఉంటుంది. ఈ రెండు కలగలిపినటువంటి బ్రాకిష్ వాటర్ లేక్ ఈ ప్రపంచంలోనే అంత పెద్దది ఇక్కడే ఉందనేటువంటి మాట చెప్తా ఉన్నారు. దాంతోపాటు మరో విచిత్రం ఏంటంటే భగవంతుని సృష్టి ఎంత గొప్పగా ఉంటుందంటే అక్కడ నీళ్లు తాగితే ఉప్పు నీళ్లు పులికాట్ లేక్ లో, ఆ గ్రామంలోకి వెళ్ళి తవ్వితే అక్కడ మంచినీళ్ళు ఉంటాయి. చుట్టూ నీరు ఉప్పు నీరు ఉన్నప్పటికీ కూడా గ్రామంలో తగ్గితే మంచినీళ్ళు ఉంటాయనేటువంటి మాట చెప్పారు. అంటే ఎంత అద్భుతమైనటువంటి భగవంతుని సృష్టితో మనం అర్థం చేసుకోవాలి. అటువంటి ప్రాంతాన్ని, పులికాట్ లేక్ని అద్భుతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత పర్యాటక శాఖ తీసుకుంటుంది. దాంతో పాటు క్రితం సంవత్సరం వచ్చినప్పుడు నేలపట్టు వెళ్ళాను. అక్కడికి వచ్చేటువంటి పక్షుల సంఖ్య అద్భుతంగా ఉంటుంది. ఫ్లెమింగోస్ వస్తాయి. ఇవన్నీ కూడా ఆ ప్రాంతాన్ని సుసంపన్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయాలి. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రమణాన్ని పురస్కరించుకుని పాంచాహ్నిక దీక్షతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం సాయంత్రం ఆలయంలో వేరీ తాండవంతో సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ, ధ్వజ పటావిష్కరణ, అంకురార్పణ పూజలు నిర్వహించారు. समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे राजमयं आदित्या उपरिस्पृशं माग्रत्यत्यानमधिनागमसहादेव ॐ सुमुखश्चैवन्दश्च कमलो हयोन्निकः मोदरश्च गुणाविघ्नराय सिद्धिरस्तु सहस्रप्रमादेवी सर्वमूला सदाङ्कुरा सर्वब्रह्मर्गमेताभिः पूर्वादित्यावाहना षोडशोपचार శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ మృతి చెందారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో కాలు జారి పడడంతో తలకు గాయమైంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గత సాయంత్రం 7 గంటల సమయంలో గుండా అప్పల సూర్యనారాయణ తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ మృతి చెందిన సమాచారం తెలుసుకుని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తదితరులు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అప్పల సూర్యనారాయణ పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. 4 పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎన్నికై తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసి ముక్కుసూటిగా ఏదున్నా సరే ముక్కుసూటిగా మాట్లాడి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి శ్రీ అప్పల సూర్యనారాయణ గారు నిన్న ఆకస్మికంగా ఇంట్లో పడిపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళి సర్జరీ చేసినా సరే ఈరోజు మరణం చెందడం చాలా బాధ, ఆవేదన కలుగుతుంది. తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు ఎందుగట్టిగా వెళ్ళమని చెప్పడం, ఈరోజు మేము రావటం జరిగింది. ఏది ఏమైనా సరే తెలుగుదేశం పార్టీ
ఒక సీనియర్ నాయకుడిని కోల్పోవడం చాలా బాధగా ఉంది. ముఖ్యమంత్రి గారు రేపు అప్పల సూర్యనారాయణ యొక్క అంత్యక్రియలను కూడా అధికార లాంఛనాలతో చేయమని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడే ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి చెప్తాం. రేపు అంత్యక్రియలు కూడా అధికార లాంఛనాలతో జరపాలని చెప్పి నిర్ణయం చేస్తాం. అప్పల సూర్యనారాయణ గారు ఆత్మకి శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ సంక్రాంతి సంబరాలంటే కోడి పందాలు, రంగవల్లికలే కాదు, తెలుగువారి పౌరుషానికి ప్రతీక అయిన ఒంగోలు గిత్తల బల ప్రదర్శన కూడా. బాపట్ల జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెంలో 38వ జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా జనవరి 12 నుంచి 18 వరకు 8 రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. 7 విభాగాల్లో ఈ పోటీలు జరగనున్నాయని కమిటీ సభ్యులు తెలిపారు. పోటీల్లో భాగంగా తొలి రోజు 4 పళ్ల విభాగంలో పోటీలు ప్రారంభమయ్యాయి. సుమారు 10 క్వింటాళ్ల బరువైన బండను కేవలం 15 నిమిషాల వ్యవధిలో ఏ జత ఎక్కువ దూరం లాగితే ఆ జతను విజేతగా ప్రకటిస్తారు. ఈ విభాగంలో మొత్తం 10 జతలు రంగంలోకి దిగాయి. కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా ఎడ్ల జతలు ఈ పోటీలో పాల్గొంటున్నాయి. ఒంగోలు జాతి ఖ్యాతిని చాటి చెప్పేలా ఈ పోటీలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. 8 రోజుల పాటు జరగనున్న బల ప్రదర్శన పోటీలు సంక్రాంతి సంబరాలకు కొత్త శోభను తీసుకొచ్చాయి. పేరు రమేష్ బాబు. మేమందరం విజయవాడ నుంచి వచ్చాము. మా ఫ్రెండ్స్ మిత్ర బృందం అందరూ కలిసి వచ్చాము. సో ఈ రోజు అన్నంబట్లవారిపల్లి గ్రామంలో ఎడ్ల పందాలు, ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన, బల ప్రదర్శన మొదలైంది. గత 38 సంవత్సరాలుగా అన్నంబట్లవారిపల్లి గ్రామంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా సంక్రాంతి అంటే పెద్దల పండగ, రైతుల పండగ, అందరి పండగ ఇది. సో కుటుంబ సమేతంగా అందరూ దూర ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వలస వస్తున్నారు. అందరూ చూడటానికి, ఎడ్ల పందాలు చూడటానికి, గ్రామంలో యొక్క టైం స్పెండ్ చేయడానికి కుటుంబ సభ్యులతో కలిపి ఎడ్ల పందాలు మాత్రం అద్భుతంగా, ఒంగోలు జాతి ఎడ్ల పందాలు అద్భుతంగా జరుగుతున్నాయి. సో ప్రతి వాళ్ళు వచ్చి ఎడ్ల పందాలని సందర్శించి తిలకించవలసిందిగా కోరుచున్నాము. ఒంగోలు జాతి గిత్త ప్రపంచానికి అద్భుతమైనటువంటి ఎద్దులను అందించింది. సో గత 38 సంవత్సరాలుగా ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి ఎడ్ల ప్రదర్శన, బల ప్రదర్శన చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. సో ఇలాంటి ప్రదర్శనల్ని మన ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తున్నారు. వీటిని కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లీశాల గ్రామంలో టీడీపీ యువనేత ఇంజరపు దుర్గబాబు తన సొంత స్థలంలో 2,60,000 రూపాయలతో ఫ్లడ్ లైట్లతో నెట్ కాంపౌండ్ వాల్ తో వాలీబాల్ స్టేడియం నిర్మించారు. ఈ స్టేడియం ను కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ వాలీబాల్ స్టేడియం ప్రారంభించి అనంతరం వాలీబాల్ ఆడి యువతను ఉత్సాహపరిచారు. ప్రకాశం జిల్లా అద్దంకి డిపో నుంచి సంక్రాంతి పండుగకు 5 బస్సులు అదనంగా నడుస్తున్నట్లు మేనేజర్ రామ్మోహన్ రావు తెలియజేశారు. ప్రైవేట్ బస్సుల్లో అధికంగా డబ్బులిచ్చి నష్టపోవద్దని, ఆర్టీసీ బస్సులు సురక్షితమైన ప్రయాణాన్ని కొనసాగించాలని ఆయన సూచించారు. ఆర్టీసీలో ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని ప్రయాణికులంతా గమనించాలని రామ్మోహన్ రావు సూచించారు. దేవుళ్లకు ఏపీఎస్ఆర్టీసీ వారి స్వాగతం, సుస్వాగతం. అద్దంకి నేను బెల్లం రామ్మోహన్ రావు, అద్దంకి డిపో మేనేజర్ని. మీకోసం సుఖవంతమైన ప్రయాణానికి, సౌకర్యవంతమైన ప్రయాణానికి, సురక్షితమైన ప్రయాణానికి ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించండి, ఆర్టీసీని ఆదరించండి. అట్లానే మీకోసం ఎల్లవేళలా ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా
మీరు ట్రావెల్ చేయడానికి ఎలాంటి ఛార్జీలు పెంచకుండానే మామూలు ఛార్జీలతోటే ప్రైవేట్ వాళ్ళు ఛార్జీలు పెంచినా కూడా ఆర్టీసీ వాళ్ళు పెంచకుండా అదే ఛార్జీలతోటి ఎక్స్ట్రా బస్సులు అద్దెకి డిపో నుంచి 5 బస్సులు ఎక్స్ట్రా వేయడం జరిగింది. కాబట్టి మీరందరూ ఆర్టీసీ బస్సులను ప్రయాణించాల్సిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్. చీముకుర్తి పోలీస్ స్టేషన్ లో సిఐ డి దుర్గా ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సిఐ మాట్లాడుతూ చీముకుర్తి మండల ప్రజలకు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కుటుంబంతో పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. అలాగే ప్రజలకు పలు సూచనలు చేశారు. పండుగ సందర్భంగా మండలంలో ఎవరైనా కోడి పందాలు, గుండాట, పేకాట వంటి చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడినా ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చీమకుర్తి పోలీస్ స్టేషన్ ప్రకాశం జిల్లా చీమకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామస్తులకి అట్లానే మున్సిపాలిటీ అందరికీ తెలియజేసేవనగా ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అత్యంత పవిత్రమైన సంక్రాంతి సందర్భంగా కుటుంబంతో ప్రశాంతంగా సంక్రాంతి జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే చట్ట విరుద్ధమైనటువంటి కోడి పందాలు, పేకాట, కుండాట ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా వాళ్ళని కఠినంగా శిక్షణ జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వాటిని ప్రోత్సహించినా, ఇలాంటి వాటిలో పాల్గొన్నా, ఎక్కడ జరుగుతున్నా మాకు సమాచారాన్ని ఖచ్చితంగా సమాచారం అందిన అందరిపై మాకున్న దాని ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు పట్టుకొని చట్టం శిక్షిస్తాము. ఇందులో భాగంగా ఆల్రెడీ గౌరవ ఎస్పీ ఆదేశాల మేరకు ఇప్పటికీ 17 మందిని బయట చేయడం జరిగింది, గతంలో ఆడిన వాళ్ళని. కాబట్టి మళ్ళీ ప్రజలు తెలియజేయగా సంక్రాంతి కుటుంబంతో సంబరం జరుపుకోవాలి తప్ప ఇలాంటి చట్టవిరుద్ధ కార్యక్రమాలు పాల్గొనకూడదని తెలియజేస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని పోలీస్ కార్యాలయ ఆవరణలో సంక్రాంతి సంబరాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మరియు అడిషనల్ ఎస్పీ అంకిత సురాని పాల్గొన్నారు. తెల్లవారుజామున జరిగిన ఈ సంబరాల్లో తొలుత భోగి మంటలు వెలిగించారు. అనంతరం ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో జిల్లా ఎస్పీ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొనడానికి తమ పేర్లను ఇచ్చేసినటువంటి ఈ రేణుకాదేవి గారు బాక్స్ నెంబర్ 1 అండ్ బాక్స్ నెంబర్ 2 జే నిర్మల అండ్ బాక్స్ నెంబర్ 3 ఉమాదేవి అండ్ బాక్స్ నెంబర్ 4 ఎం శశికళ, బాక్స్ నెంబర్ 5 శ్వేతా రాణి అండ్ బాక్స్ నెంబర్ 6 శ్వేత, 7 అమల అండ్ 8 భారతి అండ్ 9 లలిత, 10 శ్వేత, 11 దీక్షిత, 12 దినిషా, 13 సిరిసాయి, 14 భారతి, 15 శివలక్ష్మి, 16 Usha, 17 Manjula, 18 Hemalata, 19 Bhagyalakshmi, 20 Sangeeta, 21 Pavani, 22 Sai Jyoti, 23 Lakshmi, 24 Sunita Vai, 25 Soundarya, 26 Udaya. మీరందరూ తమ స్థానాల్లో తమ బాక్స్ లో ఆక్యుపై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం కొరిసెపాడు మండలం మేదరమెట్ల పోలీస్ స్టేషన్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సిఐ మల్లికార్జునరావు, ఎస్ఐ మహమ్మద్ రఫీలు ఎస్పీను సాదరంగా ఆహ్వానించి సెల్యూట్ చేసి పుష్పగుచ్చం అందజేశారు. స్టేషన్ ఆవరణ నందు ఎస్పీ హర్షవర్ధన్ రాజు మొక్కల్ని నాటారు. అనంతరం స్టేషన్ పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. స్టేషన్ లో పలు కేసులకు సంబంధించి ఫైళ్లను ఎస్పీ పరిశీలించారు. ఏదైతే గవర్నమెంట్ యొక్క ప్రయారిటీస్ ఉన్నాయో ప్రజలకు బెటర్గా సర్వీస్ చేసే విధంగా ఎటువంటి పాలసీలు ఇవ్వాలి, అకౌంటబుల్ ఉండేటట్టు, రెస్పాన్సిబుల్ ఉండేటట్టు, ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళకి పెరిగే సేవలు అందించే విధంగా ఉండాలి. అట్లాగే ఈ టెక్నాలజీ పరంగా కూడా ఇనిషియేటివ్స్ తీసుకొని చేసే పోలీసింగ్లో టెక్నాలజీని కూడా యూజ్ చేసుకుంటూ బెటర్ సర్వీసెస్ ఇవ్వాలి. డ్రోన్స్ యూటిలైజేషన్ కావచ్చు, సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాలేషన్ కావచ్చు, అట్లాగే వాళ్ళు టెక్నాలజీలో న్యూ క్రిమినల్ లాస్కి సంబంధించి చాలా పోర్టల్స్, చాలా టూల్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వాటన్నిటిని కూడా బాగా వినియోగించి మా అవుట్పుట్లో, మా డెలివరీబుల్స్లో క్వాలిటేటివ్గా పోలీసింగ్ చేసే విధంగా నైపుణ్యం పెంచుకోవాలని చెప్తున్నాను. కళ్ల ముందే కోడి పందాల బరులు చూస్తూ ఊరుకుంటున్న అధికార యంత్రాంగం నిషేధం కాగితాలకే పరిమితమైందా? విజయవాడ రూరల్ ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. కోడి పందాలు నిషిద్ధమని జిల్లా యంత్రాంగం స్పష్టంగా ప్రకటించినా ఆ నిషేధానికి క్షేత్రస్థాయిలో అమలు లేకపోవడం
ప్రజలు అనుమానాలకు బలమిస్తోంది. పోలీసుల కళ్ల ముందే జనసాంద్రత ఉన్న ప్రాంతాలకు సమీపంలో భారీగా కోడి పందాల బరులు ఏర్పాటవుతున్నాయన్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. జేసీబీలతో మైదానాలను చదును చేస్తూ ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వాహకులు బహిరంగంగా బరులు సిద్ధం చేస్తుంటే అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందా లేక అక్రమాలకు నిర్లక్ష్యంగా మారిందా అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల నోట వినిపిస్తున్నాయి. జంతువులపై క్రూరత్వ నివారణ చట్టం 1960 ప్రకారం కోడి పందాలు పూర్తిగా నేరమే. వినోదం లేదా సంప్రదాయం పేరుతో జంతు హింసను సమర్థించలేమని న్యాయస్థానాలు కూడా స్పష్టం చేశాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.